హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్స్టర్నల్ రిపోర్ట్ సర్వీస్ అంటే బిఐపి రిపోర్ట్స్ని వెబ్ సర్వీస్ ద్వారా కాల్ చేయడానికి మనం ఎక్స్టర్నల్ రిపోర్ట్ సర్వీస్ అనేది ఒకటి యూస్ చేసాము. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ రిపోర్ట్ సర్వీస్ కాకుండా XMLP సర్వర్లో బిఐపి రిపోర్ట్స్ మీద ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయనేది చూద్దాము. లైక్ వీ హ్యావ్ వన్ V2 రిపోర్ట్ సర్వీస్, ఇది కూడా రిపోర్ట్స్ని కాల్ చేయడానికి వర్షన్ 2, అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ సర్వీస్, అండ్ నెక్స్ట్ క్యాటలాగ్ సర్వీస్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ షెడ్యూల్ సర్వీస్. ఈ 4 సర్వీసెస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఎక్స్టర్నల్ రిపోర్ట్ సర్వీస్ కాకుండా. ఈరోజు మనం రిపోర్ట్ సర్వీస్ V2 రిపోర్ట్ సర్వీస్ అనేది చూద్దాము, హౌ టు యూజ్ ఇట్. ఓకే, దీనికి సంబంధించిన బాడీ ఫుల్ ఎంటైర్ బాడీ, లైక్ ఈ రిపోర్ట్ సర్వీస్లో మనం రన్ రిపోర్ట్ అనే మెథడే చూస్తున్నాము. ఇది కాకుండా ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. లైక్ రన్ రిపోర్ట్ కాకుండా ఇంకా అదర్ మెథడ్స్ కూడా ఉంటాయి. లైక్ ఎలా అయితే మనకి ఎక్స్టర్నల్ రిపోర్ట్ సర్వీసెస్లో ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అవే మెథడ్స్, ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో మనకి దీనికి బాడీ లైక్ ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఎలిమెంట్స్ వరకే మనం ప్లేస్ చేసి మనకు కావాల్సిన రిపోర్ట్ డేటాని ఎలా ఫెచ్ చేస్తాం వెబ్ సర్వీస్ని యూస్ చేసుకునేది ఇప్పుడు చూద్దాము. ఓకే, సో ఇందులో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ వచ్చేసి మిగతా అన్ని డిలీట్ చేసేస్తాను. ఫస్ట్గా సోప్ ఎన్వలప్, సోప్ హెడర్, సోప్ బాడీ, రన్ రిపోర్ట్, రిపోర్ట్ రిక్వెస్ట్, ఇవన్నీ ఉండాల్సిందే. ఆ తర్వాత నుంచి ప్రాపర్టీ లిస్ట్ మనకు అక్కర్లేదు. సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎలిమెంట్ వరకు తీసేస్తున్నాను, స్టార్టింగ్ ట్యాగ్ నుంచి ఎండింగ్ ట్యాగ్. అట్రిబ్యూట్ క్యాలెండర్ కూడా అక్కర్లేదు, ఐఎమ్ రిమూవింగ్ ఇట్. అట్రిబ్యూట్ ఫార్మాట్ కావాలి, అండ్ దీని డేటా వచ్చేసరికి XML. అండ్ నెక్స్ట్ అట్రిబ్యూట్ లోకల్ కూడా అక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఇట్ యాజ్ ఇంగ్లీష్. అండ్ అట్రిబ్యూట్ టెంప్లెట్ ఆల్సో యూ కెన్ గివ్ ఇట్ ఇఫ్ యూ వాంట్ యాజ్ ఇంగ్లీష్, బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ దీస్ ఫీల్డ్స్ హియర్, ఎలిమెంట్స్ హియర్. ఆ తర్వాత అట్రిబ్యూట్ టైమ్ జోన్ అక్కర్లేదు, అట్రిబ్యూట్ UI లోకల్ అక్కర్లేదు, బైపాస్ క్యాష్ అక్కర్లేదు, డైనమిక్ డేటా సోర్స్ కూడా అక్కర్లేదు. ఓకే, డైనమిక్ డేటా సోర్స్ కూడా అక్కర్లేదు. సో ఇవన్నీ నేను తీసేస్తున్నాను అనమాట. ఫ్లాటన్ XML కూడా అక్కర్లేదు, పారామీటర్స్ కూడా అక్కర్లేదు. కరెంట్ నేను యూస్ చేసే రిపోర్ట్కి ఎలాంటి పారామీటర్స్ లేవు, సో పారామీటర్స్ కూడా అక్కర్లేదు. మీరు యూస్ చేసే రిపోర్ట్కి ఏదైనా పారామీటర్స్ ఉంటే యూ కెన్ యూస్ దోస్ పారామీటర్స్. ఓకే, యూ గైస్ కెన్ యూస్ దోస్ పారామీటర్స్. లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఫ్లాటన్ XML కూడా తీసేసాను, పారామీటర్స్ కూడా తీసేస్తాను, లైక్ పారామీటర్ అండ్ వాల్యూస్. ఎస్, నెక్స్ట్ రిపోర్ట్ అబ్సల్యూట్ పాత్ ఉంది, మనకి అబ్సల్యూట్ పాత్ కావాలి. రిపోర్ట్ డేటా ఇది అక్కర్లేదు మనకి, రిపోర్ట్ అవుట్పుట్ పాత్ అక్కర్లేదు, రా డేటా అక్కర్లేదు. అండ్ ఇంకా చంక్ లోడింగ్ ఎప్పుడు -1 ఉంటుంది. ఓకే, అండ్ రిపోర్ట్ రిక్వెస్ట్, యూజర్ ఐడి, పాస్వర్డ్ దీనికి మ్యాండేట్గా ఇవ్వాలి. ఈ 2 ఎలిమెంట్స్ మనం అసలు రిమూవ్ చేయకూడదు. ఓకే, లెట్ మీ ఫార్మాట్ ఇట్. నేను ఫార్మాట్ చేసేసాను. ఇక్కడ మనకి ఇంకా ఒకే ఒక వాల్యూ ఇవ్వాలి, రిపోర్ట్ అబ్సల్యూట్ పాత్ అండ్ యూజర్ ఐడి, పాస్వర్డ్, ఈ 2 క్రెడెన్షియల్స్ ఇక్కడ ఒక ఎలిమెంట్ వాల్యూ ఇవ్వాలి. నేను రిపోర్ట్ పాత్ని కూడా ఆల్రెడీ క్యాచ్ చేసి పెట్టాను. వీ ఆల్రెడీ సీన్ హౌ టు క్యాచ్ దిస్ రిపోర్ట్ పాత్, హౌ టు కలెక్ట్ దిస్ రిపోర్ట్ పాత్. మీరు లాగిన్ అయ్యి మీ ఫ్యూజన్ ఇన్స్టెన్స్ అనలిటిక్స్ పేజ్లోకి వెళ్ళి మీరు రిపోర్ట్ని షెడ్యూల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు రిపోర్ట్ పాత్ వస్తుంది. యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద రిపోర్ట్ నేమ్ ఆల్సో. ఓకే, అలా మీరు రిపోర్ట్ పాత్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను రిపోర్ట్ పాత్ ఇక్కడ ఇచ్చేసాను. అండ్ యూజర్ ఐడి curtis.pt, పాస్వర్డ్ కూడా ప్లేస్ చేసేస్తే ఎన్వలప్ అయిపోతుంది. ఈ ఎన్వలప్ని మనం పోస్ట్ మ్యాన్లో యూజ్ చేసుకోవాలి, లైక్ పోస్ట్ మ్యాన్ 2లో చెక్ చేసుకోవాలి. లైక్ పోస్ట్ మ్యాన్ 2లో ప్లస్ క్రియేట్ న్యూ రిక్వెస్ట్ క్లిక్ చేస్తున్నాను. మెథడ్ ఈస్ పోస్ట్ అండ్ ద URL విల్ బి WSDLలో, లైక్ మనకి WSDL URLలో WSDL లేకుండా కాపీ చేసి ఇక్కడ మీ ఇన్స్టెన్స్ హోస్ట్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, లెట్ మీ ప్రిపేర్ మై URL అండ్ లెట్ మీ గివ్ ద క్రెడెన్షియల్స్ ఇన్ దిస్ ఎలిమెంట్. ఓకే, నేను ఎన్వలప్లో పాస్వర్డ్ ఇచ్చేసాను అండ్ ఆ ఎన్వలప్ బాడీని ఇక్కడ బాడీలో పేస్ట్ చేసేసాను యాజ్ అన్ XML. ఆథరైజేషన్ దగ్గర బేసిక్ ఆత్ని క్రియేట్ చేయాలి.
సేమ్ బేసిక్ ఆత్ క్రియేట్ చేసి యూజర్ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ప్లేస్ చేసి ఉన్నాయి. లైక్ ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్టర్నల్ రిపోర్ట్ సర్వీస్ క్రియేట్ చేసాం కదా, సేమ్ అవే క్రెడెన్షియల్స్ ఇక్కడ పేస్ట్ చేసి ఉన్నాయి. సో వీ కెన్ యూస్ దోస్. అండ్ ఇంకా హెడర్స్లో మనం కంటెంట్ టైప్ సెట్ చేయాలి. కంటెంట్ టైప్ ఇక్కడ ఆల్రెడీ సెట్ అయింది, application/xml. దిస్ విల్ బి ఫైన్ ఫర్ అస్. ఓకే, నౌ వీ కెన్ క్లిక్ ఆన్ సెండ్ రిక్వెస్ట్. వన్స్ వీ క్లిక్ ఆన్ సెండ్ రిక్వెస్ట్, we will get the response. Let me copy the response. ఓకే, నేను రెస్పాన్స్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేశాను. మనకి ఇందులో రిపోర్ట్ బైట్స్లో base64 కోడ్ ఒకటి ఉంది. ఈ base64 కోడ్ని కాపీ చేసుకొని మనం వెబ్సైట్లో పేస్ట్ చేస్తే మనకి రెస్పాన్స్ ఉంటుంది, రిపోర్ట్ అవుట్పుట్ ఉంటుంది, మనం రిక్వెస్ట్ చేసిన XML ఫార్మెట్లో ఉంటుంది. నేను ఆన్లైన్లో ఒక పేజ్ ఓపెన్ చేశాను, వేర్ వీ కెన్ కన్వర్ట్ base64 into XML. ఐఎమ్ పేస్టింగ్ మై base64 కోడ్. ఓకే, ఇక్కడ నేను రిపోర్ట్ బైట్స్ కూడా ప్లేస్ చేశాను. లెట్ మీ రిమూవ్ దిస్ రిపోర్ట్ బైట్స్ ట్యాగ్స్ అండ్ లెట్ మీ ట్రై టు కన్వర్ట్ ఇట్ ఇంటూ టెక్స్ట్. ఓకే, లైక్ ద XML. మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి అవుట్పుట్లో XML వచ్చింది. లెట్ మీ కాపీ దిస్ XML అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ద let me paste it in our editor. If you see here, మనం చూసుకుంటే కనుక మనకి మన ఎలిమెంట్స్, మన డేటా సెట్లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. ఓకే, దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ V2 catalog, V2 report service. Okay, thank you very much.